హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. కోర్ట్ మూవీ ఓపెన్ అవగానే చందు ఒక 19 years కుర్రాడు. ఇప్పుడు అతనికి సంబంధించిన ఒక కేసు కోర్టులో నడుస్తుంది. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత ఈ కేసులో చివరి జడ్జిమెంట్ని నెక్స్ట్ మండేకి వాయిదా వేస్తున్నట్టుగా జడ్జి గారు తీర్పునిస్తారు. దీంతో చందు వైపు ఉన్న వాళ్ళు అనవసరంగా మా వాడు ఈ కేసులో ఇరుక్కున్నాడు, ఎలాగైనా అతను బయటికి తీసుకురావాలని కోర్టు బయట కూర్చొని సాడ్గా ఫీల్ అవుతుంటే ఒక లాయర్ వీళ్ళని చూసి, ఏంటి మీ కేసు అంటే అతను ఫోక్సో కేసు అని చెప్తాడు. ఫోక్సోనా అంటే చాలా కష్టం, మీ వాడు బయటకు రావడానికి ఎన్ని ట్రై చేసినా కూడా మొత్తం వృధా. ఇప్పుడు కావాలంటే ఒక లాయర్ గురించి చెప్పాను, ఆ లాయర్ ఇలాంటి సెన్సిటివ్ కేసుల్ని డీల్ చేస్తాడని మోహన్ రావు అనే ఒక లాయర్ గురించి చెప్తాడు. నెక్స్ట్ మండే చివరి జడ్జిమెంట్. ఎలాగైనా లాయర్ మోహన్ రావుని కలవాలని చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మోహన్ రావు దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. మోహన్ రావు దగ్గర చాలా మంది అసిస్టెంట్లు పనిచేస్తుంటారు. ఇందులో అయితే పాపం మన తేజ మోహన్ రావుకి ఎన్ని కేసులు వచ్చినా తేజకి మాత్రం ఒక్క కేసు కూడా ఇవ్వడు. మిగతా అసిస్టెంట్స్లందరికీ ఏదో ఒక కేసు ఇస్తాడు. కానీ తేజ కేసు ఇవ్వకపోవడంతో మోహన్ రావు దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఇప్పటి వరకు నాకు ఒక్క కేసు కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక ట్రైన్ ట్రాక్ మీద ఒక అతను నిలబడి ఉన్నాడు, నువ్వు ఆ ట్రైన్ ట్రాక్ మార్చే పని చేస్తున్నావు. అక్కడ నువ్వు గనక ట్రాక్ లీవర్ మార్చావనుకో ఆ ట్రైన్ వేరే ట్రాక్ లో వెళ్తుంది. కానీ అక్కడ కూడా 5 మంది ఉన్నారు. ఇప్పుడు 5 మందిని కాపాడతావా, ఒకరిని కాపాడతావా అంటే తేజ 5 మందిని కాపాడతాను అంటాడు. అది కాదు తేజ, ఇప్పుడు 5 మంది కొంతమందిని చంపేశారు, 5 క్రిమినల్స్. ఇప్పుడు చెప్పు, ఒకరిని కాపాడతావా 5 మందిని కాపాడతావా అంటే, సార్ 5 మంది క్రిమినల్స్ కాబట్టి ఒకరినే కాపాడతానని చెప్తాడు. ఫస్ట్ 5 మందిని కాపాడతానన్నావు, ఇప్పుడు ఒకరిని కాపాడతావు అంటున్నావు, నీకు ఒక క్లారిటీ లేదని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మోహన్ రావు ఒక కేసుని వాదిస్తూ ఉంటాడు. అది కూడా ఒక యాక్సిడెంట్ కేసుని. లారీలో ఒక వ్యక్తిని గుద్దేసిన వ్యక్తి వాళ్ళు కేసు వేసి ఉంటారు. లారీ హైవేలో వస్తుంది, అది కూడా స్పీడ్గా వస్తుందని మీరు చెప్తున్నారు కదా, ఆ టైంలో ఆ వ్యక్తి అక్కడేం చేస్తున్నాడు, రోడ్డుకు అడ్డంగా ఉండడం వాడి తప్పే కదా అని కేసుని అందరూ ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు. కొంచెం లాజిక్గా ఆలోచించనని ఇలా మాట్లాడి కేసు గెలుస్తాడు ఇతను. అయితే కోర్టులో ఈ కేసులో మోహన్ రావు ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఆపోనెంట్ లాయర్ని, ఇదంతా ముందుగానే తేజ గెస్ట్ చేసి పక్కనున్న లాయర్తో చెప్తాడు. ఖచ్చితంగా మన సార్ ఇదే చెప్తాడని. తేజకు చాలా టాలెంట్ ఉంది, ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక్క కేసు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈలోపు చందుకు సంబంధించిన వాళ్ళు తేజకు ఫోన్ చేసి, సార్ మీరు లాయర్ని కలవాలంటే రేపు మార్నింగ్ 10 o'clock వచ్చేయండి అని చెప్పి ఆఫీస్కి రాగానే వాళ్ళ కేసు సంబంధించిన ఫైల్ తీసుకుని మోహన్ రావు దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి, ఒక పని చేయండి, రేపు మార్నింగ్ రండి, మీరు ఈ కేసు గురించి పేపర్స్ చూసిన తర్వాతే సార్ ఏదైనా చెప్తారని వాళ్ళతో అంటే, సార్ మండేనే లాస్ట్ జడ్జిమెంట్ సార్, ఎంత టైం అయినా పర్లేదు మేము వెయిట్ చేస్తామంటే, సార్ గురించి మీకు తెలియదు, మీ బాధ అర్థమవుతోంది, రేపు మార్నింగ్ వచ్చేయండి అని తేజ వాళ్ళతో అంటాడు. అసలు ఇంతకీ మీ కేసు ఏంటంటే ఫోక్సో అని చెప్తాడు. ఏంటి ఫోక్సోనా అని ఆ పేపర్స్ ని చూస్తాడు. కట్ చేస్తే కొన్ని రోజులకు ముందు చందు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఒక చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తుంటాడు, రోడ్డు పక్కన మొబైల్స్ అమ్మే జాబ్. ఇంట్లో నాన్నేమో, అరే బాబు చదువుకోరా, చదువుకుంటేనే లైఫ్ బాగుంటుందంటే చదువుకొని వాళ్ళంతా బ్రతకూడదని లాజిక్లు మాట్లాడుతూ వాళ్ళ నాన్న నేను ఇలాగే ఉంటాను, అయినా నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నాను, నిన్నేం డబ్బులు అడగట్లేదు కదా, నా బైక్ ఈఎంఐ కూడా నేనే కట్టేస్తున్నాను కదా అని చెప్తాడు చందు వాళ్ళ నాన్నతో. స్నానం చేసుకోవడానికి షాంప్ లేకపోవడంతో పక్కనే ఒక కిరాణా కొట్టులో వెళ్ళి షాంప్ తీసుకుంటుంటే అక్కడే జాబిలీ అని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. జాబిలీ ఫస్ట్ టైం చందును అక్కడే చూసుంటుంది. చందు దగ్గరికి వచ్చి చందు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు, అరే మామ హ్యాపీ న్యూ ఇయర్ అంటే, న్యూ ఇయర్ హ్యాపీనా, మారేది క్యాలెండర్లో డేట్ మాత్రమే, మిగతాది ఏం మారు, మన బతుకులు అలాగే ఉంటుంది, అండ్ వన్ మోర్ థింగ్ మన క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుందని చెప్తాడు. ఇది చూసి జాబిలీ వాళ్ళ ఫ్రెండ్స్ తో, వీడేంటే మరి ఇలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడని అతని ఫోన్ నంబర్ కనుక్కొని, ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే మూసుకొని ఫస్ట్ షర్ట్ వేసుకో, నువ్వేమన్నా పెద్ద బాడీ బిల్డర్ అనుకుంటున్నావు అంటే, ఎవతువే నువ్వు, ఎక్కడున్నావని చుట్టుపక్కలంతా వెతుకుతాడు చందు నంబర్ ఎలా కలెక్ట్ చేసి ఉంటుందంటే, చందు వాళ్ళ ఫ్రెండ్స్ కి చందు తెలిసింటాడు. ఆ తర్వాత జాబిలీ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాపకి బర్త్డే ఉంటుంది. ఆ రోజు బర్త్డే కని ఇంట్లో ఉన్న వాళ్ళంతా కేక్ కటింగ్కి బెలూన్స్ ఇదంతా ఏర్పాటు చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే లోపలికి మంగపతి వస్తాడు. మంగపతి ఇంట్లోకి రాగానే
ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో చిన్న పిల్లలకి ఎలా బట్టలేలో తెలీదా, ఆడపిల్లలంటే ఇంటి పరువు, అయినా మీరైనా చెప్పాలి కదా ఆ అమ్మాయికి ఎలాంటి డ్రెస్ వేయాలని మిగతా ఆడవాళ్ళందరినీ తిడతాడు. దాంతో ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ ఆ అమ్మాయిని తీసుకెళ్లి డ్రెస్ చేంజ్ చేసి తీసుకొస్తుంది. అప్పుడు గాని కామవుడు మంగపతి. సరిగా అప్పుడే జాబ్లీ ఫోన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది చందు దగ్గర నుంచి. చందు, ఇందాక నాకెవరో ఫోన్ చేసి ఎక్స్ట్రాలు చేశారా, అది కూడా ఒక అమ్మాయి అని చందు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఫోన్ చేసి ఉంటాడు. ఫోన్ రింగ్ అవుతుంటే జాబ్లీకి భయం వేస్తుంది, మంగపతి అక్కడే ఉంటాడు కాబట్టి. 2 సార్లు రింగ్ అయిపోయిన తర్వాత మంగపతి అలా గుడ్లప్పగిసి చూస్తుంటే అది కస్టమర్ కేర్ అని ఏదో ఒకలాగా మంగపతితో చెప్పి మేనేజ్ చేస్తుంది. ఆ తర్వాత కాలేజ్కి వెళ్తూ జాబిలి చందుకు ఫోన్ చేసి, ఏంట్రా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నావు అంటే, ఏం ఫోన్ చేయకూడదా, ఫోన్ చేస్తే నీ మొగుడేమైనా పక్కడున్నాడా అంటే జాబ్లీ కోపం వచ్చి, ఏంట్రా మొగుడికి కూడా అంటున్నావు, సారీ చెప్పని చెప్తే, నేనా సారీ ఎందుకు చెప్పాలి అని ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటారు. ఇలా రోజు గడిచేది. రోజు జాబ్లీ చందుకు ఫోన్ చేయడం, చందు జాబ్లీకి ఫోన్ చేయడం, ఇలా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. రోజు జాబ్లీ తన ఫ్రెండ్స్ తో కలిసి మూవీకి వెళ్తుంది. అయితే అక్కడ చందు కూడా ఉండి మిగతా ఫ్రెండ్స్ అందరితో జాగ్రత్తగా ఉండండి, అసలే ఈ రోజుల్లో మగాలు సర్లేదు అని చెప్తుంటే, వీటిలో ఈ యాంగిల్ కూడా ఉందని జాబ్లీ అనుకుంటుంది. జాబ్లీనే అక్కడ ఫోన్ చేసి మాట్లాడేదని చందుకు తెలీదు. జాబ్లీ ఎలా ఉంటుందో అని జస్ట్ ఊహల్లోనే బ్రతికిస్తుంటాడు. ఇప్పుడు చందు ఎలాంటి వాడని జాబ్లీకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ఒకరోజు జాబ్లీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి చందు వెళ్ళి, చందుకు డౌట్ వచ్చి జాబ్లీనే నాకు ఫోన్ చేస్తున్నదని ఒక్కసారి ఫోన్ తీసి కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది, జాబ్లీ దగ్గర ఉన్నది. దీంతో చందు కన్ఫర్మ్ చేసుకుని ఎన్ని రోజులు నాతో మాట్లాడింది జాబ్లీనే అని, సరే మనం ఇద్దరం కలుద్దామని జాబ్లీతో అంటే, కలవాలని నీకు అనిపిస్తే సరిపోదు, నాకు కూడా అనిపించాలి, టైం రావాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఎగ్జామ్స్ అయిపోవడంతో జాబ్లీ బయటికి రాదు, ఇంట్లోనే ఉంటుంది. జాబ్లీ దగ్గర నుంచి చందుకు ఒక్క ఫోన్ కాల్ కూడా రావడంతో చందుకి చాలా బాధేస్తుంది. జాబ్లీని చాలా మిస్ అవుతాడు. నెక్స్ట్ డే జాబ్లీ ఫ్రెండ్స్ లో నిత్య అనే అమ్మాయి పుట్టినరోజు కావడంతో అక్కడికి జాబ్లీ కూడా వస్తుంది. జాబ్లీని చూసి చందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జాబ్లీ దగ్గరికి వెళ్ళి, ఎందుకని ఫోన్ చేయలేదంటే, ఫోన్ రిపేర్ అయింది, రిపేర్కి ఇచ్చాను అని చెప్తుంది. నువ్వు ఫోన్ చేయకపోతే నేనెందుకు ఇంత బాధపడుతున్నాను, అసలు నాకు ఏదోలా ఉంది తెలుసా అంటే, ఎలా ఉంది ఫీలింగ్ ఏమంటారో కూడా నాకు తెలియదని చందు అంటాడు. దాంతో జాబ్లీ కూడా, నేను కూడా నీతో మాట్లాడలేదని బాధపడ్డానని చందుతో చెప్తుంది. దీన్నే ప్రేమ అంటారని ఇద్దరు హగ్ చేసుకుని అప్పటి నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఇప్పుడే కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, యుద్ధాలు చేస్తారు, తప్పు లేదు ప్రేమలో అనే సాంగ్ వస్తుంది. నేను పాడితే బాగోదులేండి. జాబ్లీ వాళ్ళ రిలేటివ్స్ ఒకరోజు పెళ్ళుంటే జాబ్లీని చూడడానికి చందు కూడా వెళ్తాడు. జాబ్లీ శారీలో వస్తుందని కట్ చేస్తే, ఇప్పుడు ప్రెసెంట్ లో లాయర్ తేజ పేపర్లో ఈ కేసుని చదివి అక్కడికి వచ్చిన వాళ్ళతో, సార్ రేపు పొద్దున్నే మీతో మాట్లాడతారంట, ఇక్కడ నుంచి వెళ్ళి రేపు రండి అని. రేపు వాళ్ళిద్దరు తిరిగి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే, మోహన్ రావు అక్కడ నుంచి రావడానికి చాలా టైం పడుతుందని చెప్తే, సార్ రావడానికి కొంచెం టైం పడుతుంది, ఈలోపు అసలు ఏం జరిగిందో పేపర్లో ఉన్నది కాకుండా మీ వర్షన్లో చెప్పండి అని అంటే అప్పుడు చెప్తారు వాళ్ళు. చందు ఒకరోజు జాబ్లీ వాళ్ళ ఇంటికి వస్తుందని చందు వాళ్ళ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి అక్కడ నుంచి వెళ్తుంటే, చందు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు, ఏంటి ఇప్పుడు అమ్మాయిని ఇంటికి పిలిచావు, ఇంట్లో మీ అమ్మ చెల్లి ఇద్దరు లేకుంటే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో అని అంటే, నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగదులే, నేను నీలా కదని చందు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే, నేను కూడా వస్తాను రాని దారిలో ఒక మెడికల్ షాప్ దగ్గర ఆపి చందు వాళ్ళ ఫ్రెండ్ నేను లోపలికి వెళ్ళి వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేయరా అని అంటే, చందుకి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, రే అమ్మాయి వచ్చేసింది ఇంకా ఏం చేస్తున్నారా అని అక్కడికి రమ్మంటుంది. త్వరగా లోపలికి వెళ్ళినోడు ఇంకా రాడేమో అని ఎగ్జైట్మెంట్ తో చందు అక్కడ నుంచి తన ఫ్రెండ్ ని అక్కడే వదిలేసి వచ్చేస్తాడు. చందు వాళ్ళ మదర్ కి జాబ్లీ చందు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం తెలుసు, కానీ వాళ్ళ నాన్నకి తెలియదు. వాళ్ళ నాన్న ఇంటికి రాగానే జాబ్లీని ఇంటి లోపలికి వెళ్ళి, తెలియకుండా కూర్చో, మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత పిలుస్తాంలేని చందు వాళ్ళ అమ్మ అంటారు. సరిగ్గా అప్పుడే కారులో మంగపతి, జాబ్లీ వాళ్ళ అమ్మ, పోలీసులు కూడా అక్కడికి వచ్చి, లోపల జాబ్లీ ఉంది ఒకసారి బయటికి పిలవనంటే, చందు వాళ్ళ నాన్న, ఏం సార్ మీరు తప్పుగా అడ్రస్కి వచ్చినట్టున్నారు, ఇక్కడ ఎవరు రాలేదంటే, లోపల చూడు అమ్మాయి ఉందని. వీళ్ళ అమ్మాయి జాబ్లీ ఇప్పుడు మీ ఇంట్లో ఉంది, బయటికి రమ్మని చెప్పు అంటే, లోపల ఉన్న జాబ్లీ వీళ్ళందరిని చూసి భయపడి స్లోగా నడుచుకుంటూ బయటకు వస్తుంది. జాబ్లీ వాళ్ళ అమ్మ జాబ్లీని చూడగానే, ఏంటమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావని జాబ్లీని తిట్టి అక్కడి నుంచి తీసుకెళ్తుంటే, మంగపతి ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీకి మా అమ్మాయి కావాల్సి వచ్చిందని చెప్పి ఒక మైనర్ అమ్మాయిని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మీ ఇంటికి తీసుకొచ్చేసారు,
ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాపింగ్ కేసు పెట్టి మిమ్మల్ని కూడా స్టేషన్ తీసుకెళ్ళొచ్చు, కానీ నేను అలా చేయను, కేవలం మీ కొడుకును మాత్రమే తీసుకెళ్తానని పోలీస్ వాళ్ళతో చెప్పి చందుని అక్కడి నుంచి తీసుకెళ్లేలా చేస్తాడు. జాబ్లీని ఇంటికి తీసుకెళ్ళంగానే మంగపతి కోపం వచ్చి జాబ్లీని బెల్ట్ తీసుకొని కొడతాడు. కుటుంబ పరువు గురించి ఒక్కసారైనా ఆలోచించావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో, వాడిని అసలు వదిలిపెట్టనని వాడిని జైల్లోకి పంపిస్తానని చెప్తాడు. దీంతో జాబ్లీ వాళ్ళ అమ్మ వాళ్ళ తాతయ్య ఒకసారి ఆలోచించండి అని అంటే, ఆలోచించాలా? మీ అమ్మాయి వాడితో రూమ్ లోకి వెళ్ళింది, ఇప్పుడు కూడా ఆలోచించాలా నేను? అయినా మీకు కొంచెమైనా సిగ్గుందా? ఆడెవడు వాచ్మెన్ కొడుకు, అలాంటి వాడితో ఇది ఉండొచ్చింది, వదిలే ప్రసక్తే లేదని స్టేషన్ లో ఎస్ఐకి ఫోన్ చేసి వాడి మీద కేసు కట్టు అని అంటే, జాబ్లీ వాళ్ళ అమ్మ వాడి మీద కేసులు ఏం పెట్టకండి, జస్ట్ బెదిరించి వదిలేయండి అని చెప్తుంది. బెదిరించి వదిలేయాలా? వదిలే ప్రసక్తే లేదని మళ్ళీ అంటే, జాబ్లీని నేను పోలీస్ స్టేషన్ గానీ కోర్టు గానీ తీసుకురాను, మీరేమైనా చేసుకోండి అని స్ట్రైట్ గా చెప్పేస్తుంది. ఆ తర్వాత మంగపతి తన ఫ్రెండ్ దాము అనే ఒక ఫేమస్ లాయర్ని తీసుకెళ్లి స్టేషన్ లో చందు మీద కేసు పెట్టిస్తారు. రకరకాల సెక్షన్స్ అతని మీద పెట్టి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసినందుకు గాను, తనతో మిస్బిహేవింగ్ చేసినందుకు గాను ఫోక్సో యాక్ట్ కూడా పెట్టిస్తాడు. సార్ ఫోక్సో అంటున్నారు, కొంచెం ఆలోచించుకోండి అంటే, నువ్వు ఫస్ట్ కేసు కట్టు, తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. ఇంకో విషయం, ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వడానికి స్టేషన్కి రాదు, ఎందుకు రాదు అనేది నేను తర్వాత కోర్టులో చెప్పుకుంటానులేని ఎస్ఐతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా చందుని రిమాండ్ లో ఉంచుతారు. చందుని రిమాండ్ కి తీసుకెళ్తుంటే పోలీసులు చందు వాళ్ళ అమ్మా నాన్న చూసి సాయంత్రానికి వదిలేస్తానన్నారు కదా, ఇప్పుడేంటి ఎక్కడికో తీసుకెళ్తున్నారని చాలా బాధపడతారు. చందు మీద ఫోక్సో యాక్ట్ పెట్టారని ఈ విషయం వాళ్ళకి తెలిసిన తర్వాత ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి 50,000 ఖర్చు అవుతుందని తెలిసిన ఎలాగైనా బెయిల్ మీద చందుని బయటికి తీసుకొద్దామని ప్రయత్నిస్తే, కానీ లాయర్ మాత్రం దాముకి మంగపతి డబ్బులు కమ్ముడిపోతాడు. ఆ తర్వాత లాయర్ కోర్టులో జాబ్లీ ఫ్యామిలీ ఇచ్చిన స్టేషన్లో కంప్లైంట్ చదివి వినిపిస్తాడు. కంప్లైంట్లో ఏముంటుందంటే, జాబ్లీ ఎంసెట్ కోచింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇంటికి రావడానికి పల్సర్ బైక్లో చందు వెళ్ళి జాబ్లీని తనకి ఇష్టం లేకపోయినా బలవంతం చేసి అక్కడ నుంచి తీసుకెళ్లిన దాన్ని బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళ ఊరు అతను చూశాడని, దయచేసి కంప్లైంట్ తీసుకుని తగిన చర్యలను ఆ వ్యక్తి మీద తీసుకోవాలని చందు బైక్లో తీసుకెళ్లిన బైక్ నంబర్తో సహా కంప్లైంట్లో ఉంటుంది. అండ్ అంతేకాకుండా యువర్ ఆనర్, చందు చాలా రోజులుగా జాబ్లీ వెంట పడేవాడని, జాబ్లీ వద్దంటున్నా కూడా జాబ్లీని ఫోర్స్ చేసి అతనితో ఫిజికల్ గా కలవమన్నాడని, ఇదంతా మాకున్న ఇన్ఫర్మేషన్ యువర్ ఆనర్. పోలీసులు దీని గురించే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి మాకు కొంచెం టైం కావాలి యువర్ ఆనర్ అని అంటాడు. యువర్ ఆనర్, ఒక మైనర్ అమ్మాయిని అక్యూజ్డ్ చందు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు యువర్ ఆనర్. ఆ తర్వాత ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అని జడ్జి గారితో చెప్తే ఈ కేసుని నెక్స్ట్ డేకి వాయిదా వేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే లాయర్ దాము కోర్టులోకి ఒక అతన్ని పిలిచి, చెప్పండి మీ షాప్లో ఏం జరిగిందంటే, అతను ఇంతకుముందు చందు వాళ్ళ ఫ్రెండ్ ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో తీసుకుంటారు కదా, చందు వాళ్ళ అమ్మ ఫోన్ చేయడంతో జాబ్లీ వచ్చిందని చెప్పగానే ఇంటికి వచ్చేసి ఉంటాడు. అతను కాండమ్ ప్యాకెట్ తీసుకున్నారని ఇప్పుడు షాప్లో ఉన్న అతను చెప్తాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పుడే మనకు క్లియర్గా తెలుస్తుంది కదా, ఖచ్చితంగా ఆ అమ్మాయిని సెక్షువల్గా అబ్యూస్ చేస్తాడు అని. అంతేకాకుండా ఇంకొక అతను పిలిపించి సాక్ష్యం చెప్పమంటాడు. అతనేం చెప్తాడంటే, మేము శ్రీశైలం వెళ్ళడానికి బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటే ఇతను వచ్చి బైక్లో ఒక అమ్మాయిని బలవంతం చేస్తున్నాడండి. ఆ అమ్మాయి కోపంతో చిరాకుతో ఉంటే కూడా వాటిని అస్సలు పట్టించుకోకుండా బలవంతంగా బైక్లు తీసుకెళ్లాడండి అని చెప్తాడు. చందు తరపున వాదిస్తున్న లాయర్ వీళ్ళ దగ్గరకు వచ్చి, వాళ్ళిద్దరు డ్రెస్ కలర్ మీకు ఏమైనా గుర్తుందా అంటే, చందు ఏమో ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు, ఆ అమ్మాయి గులాబీ రంగు డ్రెస్ వేసుకుంది అని చెప్తారు. ఆ తర్వాత లాయర్ దాము చందు వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి, ఆ అమ్మాయి గురించి మీకేమైనా తెలుసా అంటే, చందు వాళ్ళ అమ్మ తెలుసు అంటుంది, చందు వాళ్ళ నాన్న తెలియదు అంటాడు. చూసారా ఎవరైనా, ఒక్కరికి తెలిసిందే ఇంకొకరికి తెలియదా? ఇంతకు మించి వీళ్ళని ఒక్క క్వశ్చన్ కూడా నేను అడగాలనుకోవట్లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమనండి అని వాళ్ళిద్దరిని పంపించేసి, ఆ తర్వాత జాబ్లీ వాళ్ళ అమ్మని పిలిపించి, చూడండి పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చందు వాళ్ళ ఇంటికి వెళ్తే చందు వాళ్ళ ఇంట్లో మీ అమ్మాయి ఉండింది మీరు చూసారా అంటే, చూశాను అని చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే యువర్ ఆనర్, సంఘటన జరిగిన తర్వాత జాబ్లీ అబ్నార్మల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది, తను మెంటల్గా ఫుల్ డిస్టర్బ్గా ఉంది, తనకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ని కూడా ఇక్కడ పిలిపిస్తామని డాక్టర్ని పిలిపించి, ప్రస్తుతానికి జాబ్లీకి ట్రీట్మెంట్ జరుగుతుంది, రికవర్ అవడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్తాడు. ఈ టైంలో తను ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదని, ఇంతవరకు జరిగిందంతా పరిగణలోకి తీసుకున్న జడ్జి గారు చందుకు రావాల్సిన బెయిల్ని రిజెక్ట్ చేస్తాడు. ఇప్పుడు కూడా చందు తరపున వాదిస్తున్న లాయర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు, సార్ మా వాడు బెయిల్ అంటే, బెయిలా? మీ వాడు చేసిందే తప్పు, మళ్ళీ నన్నేం చేయమంటావంట, శిక్ష తగ్గించడానికి
జడ్జితో నేను ఎంత మాట్లాడుతున్నానో ఎంత రిక్వెస్ట్ చేస్తున్నానో నాకే తెలుసు అని చెప్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే కోర్టులో దాము ఏం చెప్తారంటే చందు లాంటి వాళ్ళు మైనర్ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు, అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ మీద సెక్సువల్ గా అబ్యూస్ చేస్తున్నారు, ఇది ఎంతవరకు న్యాయం ఇవ్వరానా, ఇప్పుడు మీరు ఇచ్చే తీర్పును బట్టే మిగతా మైనర్ అమ్మాయిల జీవితాలు ఉంది, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయాలంటే చందు లాంటి వాళ్ళు భయపడాలి అని చెప్తాడు. చందు వైపు వాదిస్తున్న లాయర్ అక్కడికి వచ్చి యువర్ ఆనర్ వయసు కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం జడ్జ్మెంట్ ఇవ్వండి అని చెప్తాడు చందు వయసుని చెప్పి. ఆ తర్వాత ఈ కేసుని జడ్జి గారు మండేకి వాయిదా వేస్తాడు. ఇంతవరకు జరిగిందంతా చందుకు సంబంధించిన వాళ్ళు లాయర్ తేజతో చెప్తారు. మోహన్ రావుకు ఫోన్ చేస్తే సార్ మీకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే నేను పని మీద బయటకు వెళ్తున్నాను, ఒక పని చేయి నేను అర్లీ మార్నింగ్ వచ్చేస్తాను, కేస్ పేపర్స్ని అక్కడ పెట్టి వెళ్ళమను, నేను చదివేసి ఆ తర్వాత వాళ్ళని పిలుస్తానులే మార్నింగ్ 10కి అని చెప్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే లాయర్ మోహన్ రావు తేజాని పిలిపించి చూడు తేజ, వాళ్ళకి కావాల్సిన న్యాయం మనం చేయలేం, ఈ కేసు చాలా టైట్ గా అయిపోయింది, ఇప్పుడు ఫోక్స్ అంటున్నారు, మొత్తం ఇప్పుడు చందుకు అగేనెస్ట్ గానే ఉంది, ఇప్పుడు మనం కేసు టేకప్ చేసినా ఏం చేయలేని పరిస్థితి అని వాళ్ళని పంపించేయమంటాడు. కానీ తేజకి మాత్రం మనసు ఒప్పట్లేదు, వాళ్ళని ఎలా పంపించాలో అసలు అర్థం కావట్లేదు ఏం చెప్పి. మోహన్ రావు దగ్గర పనిచేసే ఒక అసిస్టెంట్ ఒక అతను అక్కడికి వెళ్ళి తేజ దగ్గరికి సార్ ఇచ్చిన కేసు నేను గెలిచానని స్వీట్ ఇస్తాడు. దీంతో తేజ ఇంకా మోహన్ రావు నా కేసులే ఇవ్వడు, ఏదైతే అదైంది, నేను ఈ కేసుని టేకప్ చేస్తానని చందు కేసుని టేకప్ చేస్తాడు. గెలిస్తే కేసు గెలిచిన లాయర్ గా మిగులుతాను, ఓడిపోతే కనీసం ప్రయత్నించిన లాయర్ గా మిగులుతానని ఈ కేసు అతనే టేకప్ చేస్తాడు. మోహన్ రావు తరపున నేనే ఈ కేసుని టేకప్ చేస్తున్నానండి, నేనే మార్నింగ్ ఎలాగోలాగా వచ్చేస్తానులే అని చెప్పి వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తాడు. నెక్స్ట్ డే కోర్టులోకి జడ్జి గారు చందుకి 14 years జైలు శిక్ష విధించాలని తీర్పు ఇవ్వబోతుంటే సరిగ్గా అప్పుడే లాయర్ తేజ అక్కడికి ఎంట్రీ ఇచ్చి యువర్ ఆనర్ మళ్ళీ ఈ కేసులో వాదోపవాదాలు జరగాలి, చాలా క్వశ్చన్స్కి ఆపోనెంట్ లాయర్ దాము ఆన్సర్ చెప్పాలని, మీరు పెట్రోల్ తీసుకెళ్తే పెట్రోల్ బంక్ లో నుండి ఒక వ్యక్తిని కాల్చి చంపినట్ట అంటే ఇలా తేజ మాట్లాడుతున్నారు సార్, పెట్రోల్ తీసుకెళ్లినంత మాత్రాన ఒక మనిషిని చంపేస్తానా కాల్చి అంటే ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్తున్నాను, కాండోమ్ ప్యాకెట్ తీసుకెళ్లినంత మాత్రాన అక్కడ ఏ తప్పు జరిగినది కదా, ఇప్పుడు చందు వాళ్ళ ఫ్రెండ్ని ఇక్కడ పిలిపించానని చందు వాళ్ళ ఫ్రెండ్ని ప్యాకెట్ని చందుకి ఇచ్చావంటే చందు దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నిస్తే చందు నేను ఇలాంటి వాడు కాదని చందు అతని ఫ్రెండ్ని తిట్టి తీసుకోకుండా పారేస్తాడండి. ఇదంతా కోర్టు ముందు చెప్తే చందు ఫ్రెండ్ చెప్పిన దాన్ని పక్కన పెడితే ఇప్పుడు చందు ఫ్రెండ్ చెప్పిన దాన్ని కన్సిడర్ చేసుకోండి ఎవరన్నా, ఇప్పుడు చందు జాబ్లీని బలవంతంగా తీసుకెళ్తుంటే ఒక అతను చూసాడన్నారు కదా, అతన్ని పిలిపించండి అని అతన్ని ఏమండి మీరు ఆ టైంలో బస్ స్టాండ్లో ఏం చేస్తున్నారంటే నేను శ్రీశైలం వెళ్తున్నాను, అప్పుడే బైక్లో వచ్చి జాబ్లీని బలవంతం చేసి చేపట్టి లాగి బైక్లో తీసుకెళ్లాడు అని చెప్తారు. ఓకే, శ్రీశైలం వెళ్ళిపోయిన తర్వాత మీకు దర్శనానికి ఎంత టైం పట్టిందంటే అక్కడ ఎంత రేష్ ఉందో దాన్ని బట్టి మాకు దర్శనం అవుతుందని చెప్తే ఇప్పుడు చెప్పండి మీరు గుడికి ఏ టైంకి వెళ్ళారు, ఎంతసేపు దర్శనం అయింది, చందు జాబ్లిన్ తీసుకెళ్లడం ఏ టైంలో చూసారంటే చెప్పడానికి తడబడతాడు. దట్సాల్ యువర్ ఆనర్, శ్రీశైలం వెళ్ళడానికి ఏ టైంలో స్టార్ట్ అయ్యారో తెలియదు, ఎంతసేపు దర్శనం అయిందో తెలియదు, అడిగితే గుర్తులేదని అంటున్నాడు. అదంతా గుర్తులేదు కానీ కేవలం చందు జాబ్లీ ఏ కలర్ డ్రెస్ లో ఉన్నారో ఆ రోజు అది మాత్రం ఎలా గుర్తు పెట్టుకుంటారు, ఎలా పాసిబుల్ యువర్ ఆనర్ అని అంటాడు. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తున్నానని జాబ్లీ ఫ్రెండ్ నిత్య ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటుంది. అదేంటంటే నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిసి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం, జాబ్లీ కూడా అక్కడికి వచ్చింది, ఆ తర్వాత మేమిద్దరం కలిసే బస్ స్టాండ్కి వచ్చాం, తను ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్తుంది. ఇప్పుడు జాబ్లీ ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం బైక్లో వచ్చి చందు జాబ్లీని తీసుకెళ్ళలేదు, ఎవరు చూడలేదు, మెడికల్ షాప్ దగ్గర ప్రొటెక్షన్ తీసుకెళ్ళింది తప్పే, పల్సర్ బైక్లో వచ్చి బలవంతంగా జాబ్లీని బస్ స్టాండ్లో తీసుకెళ్లడము తప్పే, ఇదంతా ఫేక్ యువర్ ఆనర్, దీనికి రిలేటెడ్గా పెట్టిన సెక్షన్స్ని దయచేసి కొట్టేయండి అని చెప్తాడు. ఆ తర్వాత ఈ కేసు మళ్ళీ వాయిదా పడుతుంది. తేజ కోర్టులో నుంచి బయటకు వచ్చిన తర్వాత లాయర్ దాము మంగపతి వీళ్ళిద్దరూ వెళ్ళి తేజకి డబ్బులు ఇచ్చి తేజని కొనేయడానికి ప్రయత్నిస్తారు. కానీ తేజ మాత్రం అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చిన్న స్మైల్ ఇచ్చి. ఆ తర్వాత నెక్స్ట్ వాయిదాలో లాయర్ దాము ఒక వీడియోని చూపిస్తాడు అందరి ముందు. ఆ వీడియోలో చందు జాబ్లీని రూమ్ లోపలికి తీసుకెళ్లడం ఉంటుంది. 16 minutes తర్వాత మళ్ళీ ఇద్దరు బయటికి రావడం ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత ఈ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నారు, ఇన్ని రోజులు కేవలం వాళ్ళ పరువు కోసమే ఇదంతా ఎవరికి చెప్పలేదు అండ్ ఆల్సో ఆ అమ్మాయి గురించి కూడా ఒకసారి ఆలోచించే ఈ వీడియోను మీకు చూపించకూడదు అనుకున్నాను.
ఇప్పుడు వేరే ఆప్షన్ లేక చూపిస్తున్నాను యువర్ ఆనర్ అని ఆ వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోని చూడంగానే తేజ కూడా స్టన్ అయిపోతాడు. ఆ వీడియో ఎప్పుడు రికార్డ్ చేసింటారంటే చందు జాబ్లీ వాళ్ళ రిలేషన్స్ డే ఒక రోజు పెళ్ళని అక్కడికి వెళ్ళింటాడు కదా, శారీలో వస్తుందని, ఆ రోజు వెళ్ళొచ్చుంటారు. ఆ వీడియో గురించి నాతో ఎందుకు చెప్పలేదని తేజ చందు వాళ్ళ ఫ్రెండ్స్ తో కోపడి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. ఇంకా ఈ కేసును వదిలేస్తామని వీళ్ళ మీద కోపంతో ఏం చేయలేక ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ వీడియో వీళ్ళకి ఎలా వచ్చి ఉంటుందంటే మంగపతి ఎవరో ఒకరితో జాబ్లీ ఫోన్లో మాట్లాడుతుందని ఇన్ఫ్లుయెన్స్ వాడి చందు డీటెయిల్స్ కనుక్కొని చందుని ఫాలో అవ్వమని ఉంటాడు ఒకరితో చెప్పి. అప్పుడే జాబ్లీ కూడా చందు వాళ్ళ ఇంటికి వెళ్ళింటుంది. అదే టైం చూసుకొని పోలీసులతో మాట్లాడి మంగపతి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని జాబ్లీ వాళ్ళ అమ్మని తాతయ్యని అందరినీ తీసుకెళ్ళింటాడు ఇంటి దగ్గరికి. అండ్ అంతేకాకుండా పెళ్లిల్లో ఫోటోలు వీడియోలు తీసిన అతను మంగపతి దగ్గరికి వచ్చి నేను ఒక వీడియో నీకు చూపిస్తానని ఆ వీడియో చూపించుంటాడు. చందు జాబ్లీని రూమ్ లోపల తీసుకెళ్లడం. ఇప్పుడు ఈ కేసులో ఎవిడెన్స్ గా ఆ వీడియోని వాడుకుని ఉంటారు. చందు వాళ్ళ అమ్మ నాన్న ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. ఎలాగైనా అతని కొడుకుని తిరిగి బయటికి తీసుకురావాలని చెప్పి జాబ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళి జాబ్లీ వాళ్ళ అమ్మతో తాతయ్యతో బ్రతిమలాడుకుంటారు. సరిగా అప్పుడే మంగపతి వచ్చి కేసులు వాపస్ తీసుకోవడాలు లేవు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి కోప్పడి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. జాబ్లీ వాళ్ళ అమ్మకి వాళ్ళ తాతయ్యకి మంగపతి మీద కోపం ఉంటుందండి. ఏంటి ఇతను ఈ మాత్రం దానికి ఇంత చేస్తున్నాడని, పరువు అని కొంచెం కూడా ఆడబిడ్డ గురించి ఆలోచించట్లేదని. ఆ తర్వాత లాయర్ మోహన్ రావుకి చందు కేసుని తేజ టేకప్ చేశాడని తెలిసి తేజ దగ్గరికి వచ్చి మోహన్ రావు ఎందుకురా డల్గా ఉన్నావు, ఈ కేసులో ఓడిపోయావనే కదా, ఒరే నీకు ఈ కేసు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా, నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు 5 మంది ఇటువైపు ఇంకో ప్లాట్ఫామ్ లో ఒకరు, వాళ్ళు ప్లాట్ఫామ్ మీద ఎందుకున్నారని క్వశ్చన్ చేస్తావు అనుకున్నాను, కానీ అలా నువ్వు చేయలేదు. అంతేకాకుండా నేను ఫస్ట్ లో ఇంకొక కేసును వాదించాను కదా, ఒక యాక్సిడెంట్ కేసుని, యాక్సిడెంట్ జరిగే టైంలో రోడ్డు మీద అతను ఎందుకున్నాడో ఎవరికి తెలియదు, ఎందుకంటే అతను సూసైడ్ చేసుకున్నాడు. వేగంగా వస్తున్న లారీకి అడ్డుగా నిలబడి పాపం లారీ డ్రైవర్ ఏదో తప్పున్నట్టుగా అతని మీద కేసు పెట్టారు. జరిగిందేదో జరిగిపోయింది, రేపటి నుంచి ఆఫీస్కి వచ్చే ఎప్పట్లాగే వర్క్ చేసుకుంటూలేని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే కోర్టులోకి మళ్ళీ తేజ ఎంటర్ అయ్యి చందు మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన ఎస్ఐని పిలిపించి మీరు ఫోక్సో యాక్ట్ కింద ఛార్జెస్ ఎందుకు పెట్టారు అంటే మైనర్ అమ్మాయిని సెక్సువల్ గా అబ్యూస్ చేశాడు, సో మేము లా ప్రకారమే కేసు పెట్టాము అని చెప్తాడు. హో అలాగా, సరే అయితే సెక్సువల్గా అబ్యూస్ చేశాడని మీకు ఎలా తెలిసిందంటే చూసారు కదా 16 మినిట్స్ వీడియో అని అంటాడు. అదే నేను చెప్తున్నా, బయట నుంచి లోపలికి వెళ్ళింది, లోపల నుంచి బయటకు వచ్చింది ఉంది, కానీ లోపల ఏం జరిగిందనేది లోపల ఉన్న వాళ్ళకి తప్పితే ఎవరికి తెలియదు. ఎవరైనా లోపల వాళ్ళు అనుకున్నట్టు అదే జరిగిందని ఎలా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందో కేవలం చందు జాబ్లీకి మాత్రమే తెలుసు. చందుని ఇక్కడ పిలిపించి చందుతో ఒక వీడియో రూపంలో స్టేట్మెంట్ తీసుకోండి అని చెప్తాడు. ఆ తర్వాత కోర్టులో ఉన్న వాళ్ళందరినీ పంపించేసి కేవలం లాయర్ని మాత్రం ఉంచి జడ్జి గారు చందుతో ఏం జరిగిందో స్టేట్మెంట్ తీసుకుంటాడు వీడియో రూపంలో. ఇప్పుడు జాబ్లీని వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమనండి, ఆ రోజు ఏం జరిగిందో అంటే లాయర్ దాము జాబ్లీ మెంటల్ కండిషన్ బాగాలేదు, తను కోర్టుకు రాలేదు అని చెప్తుంది. దాంతో తనకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ని ఒకసారి పిలిపించండి అని తేజ డాక్టర్తో మీరే కదా జాబ్లీని ట్రీట్ చేస్తున్న డాక్టర్ అని, ఎంతసేపు ఆ అమ్మాయికి మీరు రోజు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు అంటే ఒక 10 to 20 మినిట్స్ అని చెప్తాడు. ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటే వాళ్ళు బయట వెయిట్ చేయాల్సి వస్తుంది, టైం పడుతుంది అని చెప్తారు, ఒక 2 hours అలాగా. ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఉన్న సామమూర్తి అనే ఒక అటెండెంట్ ని పిలిపించి మేము జాబ్లీ ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూసావా అంటే ఈ అమ్మాయినా నేను ఎప్పుడు చూడలేదని చెప్పాడు. రోజు ట్రీట్మెంట్ కి వెళ్ళి దగ్గర 2 hours వెయిట్ చేసిన అమ్మాయిని ఈ అటెండర్ కనిపెట్టలేకపోయాడా, ఎందుకంటే జాబ్లీ అక్కడికి వెళ్ళనే లేదు అని చెప్తాడు ఆ వీడియో చూపించి. ఆ వీడియోలో అటెండెంట్ జాబ్లీని చూడలేదు అని చెప్పింటాడు. దాంతో ఆపోనెంట్ లాయర్ దాము ఏమంటాడంటే ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా జాబ్లీ ఫోటో అటెండెంట్ కి చూపించినట్టు, అతను ఆమె ఎవరో తెలియదని చెప్పినట్టు, నిజానికి జాబ్లీ ఫోటోనే అతనికి చూపించినట్టు గ్యారంటీ ఏంటి? ఈ వీడియోలో టెక్నాలజీ ద్వారా వేరే వాళ్ళ ఫోటో కూడా చూపించి ఇప్పుడు జాబ్లీ ఫోటోగా మార్చిండొచ్చు కదా అని చెప్తే అటెండెంట్ పిలిపించి లాయర్ తేజ
జాబ్లీ ఫోటో చూపించి నేను ఈమెనే కదా చూపించిందా అంటే ఈమెను కాదండి మీరు చూపించండి ఇంకొక అమ్మాయి ఫోటో చూపించారని అటెండెంట్ అంటాడు. ఓ అలాగా సరే అయితే అని లాయర్ తేజ తెలివిగా ఆలోచించి జాబ్లీ వాళ్ళ అమ్మని మీరు చూసింటారు కదా అంటే జాబ్లీ తెలుసు, జాబ్లీ వాళ్ళ అమ్మ తెలుసు అని అంటాడు. సరే అయితే మీకు ఒక 2 ఫోటోలు చూపిస్తాను, ఈ 2 ఫోటోల్లో జాబ్లీ వాళ్ళ అమ్మ ఎవరో గుర్తుపట్టి చెప్తారా అంటే ఒక ఫోటో చూపించి ఈమె జాబ్లీ వాళ్ళ అమ్మ అని అంటాడు. నిజానికి అది జాబ్లీ వాళ్ళ అమ్మది ఉండదు, చందు వాళ్ళ అమ్మది. సార్ నేను పొరపాటు పడ్డాను, ఇంకో ఫోటో జాబ్లీ వాళ్ళ అమ్మది అంటే సార్ అది మా అమ్మదని తేజ చెప్తాడు. ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది యువర్ ఆనర్, ఇతను కూడా అబద్ధం చెప్తున్నాడు, ఒక ఫేక్ సాక్షిని లాయర్ దాము ప్రవేశపెట్టాడు యువర్ ఆనర్. బయట కోర్టు ప్రాంగణంలోనే ఇతన్ని కూడా వాళ్ళ డబ్బుతో కొనేశారు యువర్ ఆనర్ అని అంటాడు. ఆ తర్వాత లాయర్ దాము మంగపతితో ఇప్పుడు మన దగ్గర ఉన్నది 2 ఆప్షన్లు, అమ్మాయి జాబ్లీ వచ్చి మనకి సపోర్టెడ్గా మనం చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వడం, 2 మనం కేసు వాపస్ చేసుకోవడం. అంటే మంగపతి నేను చూసుకుంటాని ఇంట్లోకి వెళ్ళి జాబ్లీతో రేపు కోర్టులోకి జాబ్లీ రావాలి తప్పట్లేదని జాబ్లీ వాళ్ళ అమ్మతో చెప్తాడు. అంతేకాకుండా జాబ్లీ ఇంట్లోకి వచ్చి వాడు నిన్ను ఏం చేశాడో వాడు నిన్ను అబ్యూస్ చేసినట్టుగానే చెప్పాలి, మన కుటుంబ పరువు నిలబెట్టాలని జాబ్లీతో అంటాడు. నెక్స్ట్ డే కోర్టుకి జాబ్లీ రాదండి, జాబ్లీ మిస్సింగ్ అని మంగపతి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఇదే కోర్టులో కూడా చెప్తారు. ఇప్పుడు నా క్లయింట్ జాబ్లీ స్టేట్మెంట్ ఇవ్వడానికి కోర్టుకు రాలేకపోతుంది ఎందుకంటే తను మిస్ అయిపోయిందని చెప్తారు. నిజానికి జాబ్లీ వాళ్ళమ్మ రెడీ అయ్యి కోర్టుకు వస్తుంటే వాళ్ళు రెడీ అయ్యే విధానం చూసి వీళ్ళు ఖచ్చితంగా నిజాలు చెప్పేస్తారు, చందుని బయటికి తీసుకొచ్చేస్తారని ఇద్దరిని ఈరోజు జడ్జి గారు సెలవు పెట్టారంట, నెక్స్ట్ డే వస్తువులేని వాళ్ళతో చెప్పి బయటికి రానివ్వకుండా ఇంట్లోనే పెట్టింటాడు. కానీ ఇప్పుడు మంగపతికి ఏమాత్రం భయపడకుండా జాబ్లీ వాళ్ళమ్మ కోర్టుకు వస్తారు. ఇది చూసి మంగపతి షాక్ అయిపోతాడు. అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కేవలం జాబ్లీని మాత్రమే కోర్టు లోపల ఉంచి ఆ రోజు 16 మినిట్స్ మీరు రూమ్ లోపలికి వెళ్ళి ఏం చేశారో ఒకసారి చెప్పవమ్మా అంటే జాబ్లీ ఏం జరిగిందో చెప్తుంది. యాక్చువల్గా చందు జాబ్లీ వీళ్ళిద్దరూ రూమ్ లోపల వెళ్ళి ఏం చేసింటారంటే కింద పెళ్లి అవుతూ ఉంటుంది కదా, ఇప్పుడు జాబ్లీ చందు వీళ్ళిద్దరూ వాళ్ళే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా అనుకొని పంతులు గారు మంత్రాలు చదువుతుంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇదే వాళ్ళు చేసింది. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. యువర్ ఆనర్, చందు చెప్పింది ఒకే స్టేట్మెంట్, జాబ్లీ చెప్పింది ఒకే స్టేట్మెంట్. లోపలికి వెళ్ళి ఏం చేశారో ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకున్నాను. ఇంతవరకు మంగపతి లాయర్ దాము వీళ్ళిద్దరూ కలిసి నా క్లయింట్ చందుని ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు. వాళ్ళిద్దరి మధ్య సెక్షువల్ గా ఇంటర్ కోర్స్ జరిగిందనేది అబద్ధం. కేవలం వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అంతే యువర్ ఆనర్. చాలా మంది ఈ ఫోక్సోని అడ్డుగా పెట్టుకొని దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అసలు ఆ అమ్మాయికి 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింటే ఇది అసలు కేసే కాదు యువర్ ఆనర్. అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా జరిగితే తప్పు లేదా యువర్ ఆనర్ అని ఈ యాక్ట్ లో కూడా కొన్ని సవరణలు రావాలని చెప్తాడు. ఏం జరిగిందో మొత్తం అర్థం చేసుకున్న జడ్జి గారు మంగపతిని కస్టడీలో ఉంచి ఎంక్వైరీ చేయమంటారు. అండ్ చందుది ఏ తప్పు లేదు, నిర్దోషిగా విడుదల చేయమంటారు. చందు బయటకు వచ్చిన తర్వాత చందు వాళ్ళ అమ్మని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తాడు. అక్కడ నుంచి లాయర్ తేజ వెళ్ళిపోతుంటే తేజ దగ్గరికి వెళ్ళి సార్ అని చందు ఏడుస్తూ తేజని గట్టిగా హగ్ చేసుకుని ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. ఆ తర్వాత చందు మారి చదువుకోవాలని పుస్తకాలు తీసుకుని కాలేజీకి వెళ్తాడు. ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టుగానే వింటానానని చందు వాళ్ళ నాన్నకి చెప్పి వాళ్ళ నాన్నని హగ్ చేసుకుని కాలేజీకి వెళ్ళి తిరిగి వస్తుంటే రోడ్డు మీద జాబ్లీ కూడా కనిపించడంతో ఈ రోజు నా 18th బర్త్డే అని జాబ్లీ చందుతో చెప్పడంతో చందు జాబ్లీని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.